రిషితేశ్వరి చంద్రబాబు గారు మొట్టమొదటిసారి 2014 అంటే రాష్ట్ర విభజన తర్వాత జరిగినటువంటి ప్రభుత్వం ఏర్పడినటువంటి సందర్భంలో అప్పట్లో 2015 జూన్ 14న ఆత్మహత్య చేసుకుంది నాగార్జున యూనివర్సిటీలో ఉన్నటువంటి అమ్మాయి. అందులో సీనియర్లు ర్యాగింగ్ చేశారు అంటూ తన డైరీలో కూడా రోజు వాళ్ళు చేస్తున్నటువంటి వేధింపులు వాళ్ళ హింసని గురించి రాసుకొచ్చింది. ఆ సందర్భంలో వైస్ ఛాన్సలర్కి చెప్పినా రిజిస్ట్రార్కి చెప్పినా కంప్లైంట్ చేసినా పట్టించుకోలేదు అనే విషయం కూడా చెప్పుకొచ్చింది. చివరికి డెత్ నోట్ రాసి మరీ చనిపోయింది. తను ఎవరి వలన అంటే ఎవరి వేధింపుల వలన ఆత్మహత్య చేసుకుంటున్నాను అన్నది రాసి మరీ చనిపోయింది. అప్పట్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ దాని మీద పెద్ద ఇష్యూ చేసింది. అలాగే రిషితేశ్వరి తల్లిదండ్రులు ఆగ్రహం ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్ళకి న్యాయం చేస్తానని అప్పట్లో చంద్రబాబు గారు హామీ ఇచ్చారు. ఆ తర్వాత రిషితేశ్వరి కేసుకు సంబంధించినటువంటి విచారణ అరెస్టులు ఇవి జరిగిపోతే బెయిల్ మీద బయటకు వచ్చారు. అయితే కేసులో సాధారణంగా ప్రభుత్వం తరపున వాదనలు బలంగా వినిపించాలి. 9 ఏళ్ల తర్వాతన కేసును కొట్టివేస్తూ కోర్టు నిర్ణయం తీసుకుంది. ఆత్మహత్యకి ర్యాగింగే కారణమైనటువంటి సూసైడ్ నోట్కి సంబంధించి ఉంది తప్పించి సరైన సాక్ష్యాధారాలు లేవు అంటూ గుంటూరు జిల్లా కోర్టు ఈ కేసును కొట్టివేసింది. ఇది సంచలనమైంది. దీంతో ఒక పక్కన ప్రభుత్వానికి షాకింగ్ పరిణామం. ఎందుకంటే మధ్యలో జగన్ తిట్టేద్దామంటే అది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ గవర్నమెంట్ కూడా కాదు. ఇప్పుడు ఈ 6 నెలల నుంచి ఉంది ఈ ప్రభుత్వం. అంతకుముందు వీళ్ళ హయాంలోనే జరిగినటువంటిది ఆత్మహత్య. ఇప్పుడు చివరికి వీళ్ళ హయాంలోనే ఆ కేసు కొట్టేయడం. తల్లిదండ్రులు అదే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సరైన వాదన వినిపించకపోవడం వల్ల జరిగింది అన్నటువంటి దీని మీద ప్రభుత్వం హైకోర్టులో అప్పీల్ చేస్తామన్నటువంటిది ప్రకటించింది.